హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక తండ్రికి దూరమైన అమ్మాయి గురించి, ఒక అమ్మాయి వల్ల సూసైడ్ చేసుకున్న అబ్బాయి గురించి, ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితం గడిపేస్తున్న మరొక అమ్మాయి గురించి, ఒక అబ్బాయి ప్రేమని చనువుగా తీసుకొని ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసే సంఘటన గురించి, ముఖ్యంగా ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకున్న తీరు గురించి జో అనే మూవీ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీడియోని మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూడండి. ఇక మూవీలోకి వెళ్తే ఓపెన్ సీన్ లో ఇంటర్ స్కూళ్ల మధ్య జరిగే కాంపిటీషన్ ని చూపిస్తారు. ఆ కాంపిటీషన్ కి లేట్ అవ్వడం వల్ల గేట్ క్లోజ్ చేయడంతో జో అనే వ్యక్తి ఇంకా అతని ఫ్రెండ్స్ గోడ దూకి లోపలికి వెళుతారు. లోపల కాంపిటీషన్ లో పాల్గొనడానికి జో అండ్ అతని ఫ్రెండ్స్ మేకప్ వేసుకుంటూ ఉండగా, అదే టైంలో జోకి వేరే స్కూల్ స్టూడెంట్ కి మధ్య గొడవ జరుగుతుంది. అది తెలుసుకున్న ఒక లెక్చరర్ అక్కడికి రావడంతో జో అండ్ అతని ఫ్రెండ్స్ అక్కడి నుండి గోడ దూకి పారిపోతారు. ఆ గొడవ దేని గురించి, ఎందుకు అనేది మనకి ముందు సీన్ లో తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే మూవీ 10 సంవత్సరాల ముందుకు వెళుతుంది. ఓపెన్ సీన్ లో జో అండ్ అతని ఫ్రెండ్స్ టెర్రస్ మీద పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జోకి శృతి అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవ్వడం వల్ల జో తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తూ ఉంటాడు. ఆ టైంలో పెళ్లి కూతురు చెల్లెలు అక్కడికి వచ్చి జోతో ఒక విషయం మాట్లాడదామని అనుకుంటుంది. కానీ జో తాగుతూ ఉండడం వల్ల డిస్టర్బ్ చేయడం ఎందుకని మార్నింగ్ కలిసి చెప్పుదామని అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ సమయంలోనే జోకి తను పెళ్లి చేసుకునే అమ్మాయి కాల్ చేసి, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అస్సలు అర్థం కావడం లేదని, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదని, నిజానికి మా నాన్న కోసమే నీతో పెళ్లి ఒప్పుకున్నానని, ప్లీజ్ ఎలాగైనా మీరు నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని ఈ పెళ్లి ఆపేయమని ఫోన్ లో మాట్లాడుతుంది. అది విన్న జో ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లి తన లైఫ్ లో జరిగిన గతం మొత్తాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇక్కడే మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ ఓపెన్ లో జో అండ్ అతని ఫ్రెండ్స్ కోయంబత్తూర్ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ కోర్స్ లో జాయిన్ అవుతారు. అదే కోర్స్ లో సుచిత్ర అనే అమ్మాయి కూడా జాయిన్ అవుతుంది. తనని చూసిన జోకి మొదటి చూపులోనే తన మీద ఇష్టం కలుగుతుంది. తర్వాత రోజు సుచిత్ర తన ఫ్రెండ్ ద్వారా జో గురించి తెలుసుకొని అతనిని పిలుస్తుంది. అలా సుచిత్ర జోతో మాట్లాడేసరికి చాలా హ్యాపీగా జో తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళుతాడు. అప్పుడు తన ఫ్రెండ్స్ జోని, సుచిత్ర అసలు నిన్ను ఎందుకు పిలిచింది, ఏం మాట్లాడిందని అడుగుతారు. అందుకు జో తన ఫ్రెండ్స్ తోటి ప్రొఫెసర్ అందరినీ వాళ్ళ బయోడేటాని కంప్యూటర్లో ఎంటర్ చేయమన్నప్పుడు అందరూ వాళ్ళ బయోడేటాని ఎంటర్ చేసి బయటికి వెళ్లారు. అప్పుడు సుచిత్ర ఎంటర్ చేసిన కంప్యూటర్ లో తన పేరు వెనుక ఉన్న నయర్ ని తీసేసి జో అనే నా పేరుని టైప్ చేశానని చెప్పుతాడు. ఈ విధంగా చేసినందుకు సుచిత్ర నన్ను పిలిచి అడిగిందని, ఎలాగైతేనేం నా ప్రేమ తనకి అర్థమయ్యే విధంగా హింట్ ఇచ్చానని చెప్పుతూ చాలా సంతోషపడతాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు జో సుచిత్రాన్ని చూస్తూ తను ఏ డ్రెస్ వేసుకొని వస్తుందో ఆ డ్రెస్ కలర్ కి మ్యాచింగ్ అయ్యేలా జో డ్రెస్ వేసుకొని వస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత జోని తన ఫ్రెండ్స్, అసలు ఇదేలా సాధ్యం రా, ప్రతిరోజు సుచిత్ర డ్రెస్ కలర్ కి మ్యాచింగ్ అయ్యేలా నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావు అని అడుగుతారు. దానికి జో తన ఫ్రెండ్స్ తోటి, సుచిత్ర ఫ్రెండ్ ని నా ఫ్రెండ్ గా చేసుకున్నాను, ఆమె ద్వారానే రోజు సుచి వేసుకున్న డ్రెస్ కలర్ ని తెలుసుకుంటున్నానని అంటాడు. అది విన్న తన ఫ్రెండ్స్, సుచి అంటే నీకు అంతగా ఇష్టం ఉన్నప్పుడు నీ ప్రేమని డైరెక్ట్ గా వెళ్లి తనతోనే చెప్పేయమని జోతో అంటారు. కానీ జోకి సుచితో తన ప్రేమని చెప్పడానికి చాలా భయపడుతూ ఉంటాడు. జో ఫ్రెండ్స్ అందరు కలిసి మళ్ళీ నీ ప్రేమని సుచికి తెలియజేయమని జోకి ధైర్యం ఇచ్చినా కూడా జో సుచికి ప్రపోజ్ చేద్దామని వెళ్లి ధైర్యం చాలక ఏదో ఒకటి మాట్లాడి తిరిగి వస్తాడు. ఇలా ఉండగా ఒక రోజు జో ల్యాబ్ కోట్ వేసుకోరానందుకు ల్యాబ్ లోకి ప్రొఫెసర్ అలౌ చేయడు. దాంతో జో ఈసారి ధైర్యంగా సుచి దగ్గరికి వెళ్లి ల్యాబ్ కోట్ అడగగా దానికి సుచిత్ర జోకి ల్యాబ్ కోట్ ఇస్తుంది. అందుకు జో మొదటిసారి సుచితో ధైర్యంగా మాట్లాడినందుకు చాలా సంతోషపడతాడు. ఇక నెక్స్ట్ డే ఓనం ఫెస్టివల్ ఉండడం వలన కాలేజీకి అందరూ ట్రెడిషనల్ డ్రెస్ లో వస్తారు. అలా ట్రెడిషనల్ డ్రెస్ లో సుచి కూడా రావడం వల్ల తనని చూసిన జో ఇవాళ సుచిత్ర చాలా అందంగా హ్యాపీగా ఉందని, ఈ రోజు ఎలాగైనా తనకి ప్రపోజ్ చేసి తీరుతానని ధైర్యంగా తన దగ్గరికి వెళ్తాడు. కానీ ఈసారి కూడా ఎప్పటిలాగే జో సుచిత్రకి ప్రపోజ్ చేయలేకపోతాడు. కానీ ఆ టైంలోనే సుచి జోకి హ్యాపీ ఓనమని సెకండ్ ఇచ్చి విషెస్ చెప్తుంది. దాంతో జో మరింత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఇదంతా చూసిన కాలేజ్ సీనియర్స్ జో దగ్గరికి వెళ్లి, నువ్వు సుచిత్రాన్ని లవ్ చేస్తున్నావా, ఇంకోసారి ఆమె వెంట నువ్వు తిరగద్దు, ఎందుకంటే తనని మా వాళ్ళు లవ్ చేస్తున్నాడని జోని బెదిరిస్తారు. కానీ జో వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఫైనల్ గా స్టడీ హాలిడేస్ రావడంతో జోని తన ఫ్రెండ్స్, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, ఎలాగైనా తనకి నీ లవ్ ని తెలియజేయమని ఒత్తిడి చేస్తారు. దాంతో జో ధైర్యం తెచ్చుకొని ఎలాగైతే అలాగే అని సుచి వెనకాలే కూర్చొని ఇన్ని రోజులుగా సుచి మీద పెంచుకున్న ప్రేమని ఒక్కసారిగా, సుచి నేను నిన్ను ప్రేమిస్తున్నానని నిజాయితీగా తెలియజేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఈ సీన్ లో జో తన లవ్ ప్రపోజ్ చేసిన తీరుకి నేనైతే ఫిదా అయిపోయాను.
ఒక్కసారిగా శుచి అని ప్రేమగా పిలువగా ఆ పిలుపుకి అలా తన వైపు స్లో మోషన్ లో తిరిగినప్పుడు ఇన్ని రోజుల నుండి ఒక వన్ సెల్ లవర్ గా తన మీద పెంచుకున్న లవ్ ని ఒక్కసారిగా తన కళ్ళల్లో కనిపించే విధంగా ఇంతవరకు ఎవరు చెప్పని ఒక ఎమోషన్ తో నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేస్తాడు. దాంతో శుచి ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయి ఏడుస్తూ ఉంటుంది. అది గమనించిన జో చాలా బాధపడతాడు. ఇక క్లాస్ అయిపోయాక జో శుచికి సారీ చెప్పుదామని తన వెనుకనే తన ఫ్రెండ్స్ తో వెళ్తూ ఉంటాడు. అప్పుడు జో ఫ్రెండ్ శుచి ఫ్రెండ్ ని శుచికి మావాడు ఓకే కదా అని అడుగుతాడు. అందుకు ఆమె ఇప్పుడు శుచికి ఓకే అన్నట్టుగా థమ్స్అప్ చూపిస్తుంది. అప్పుడు జో ఫ్రెండ్స్ జో లవ్ ని శుచి యాక్సెప్ట్ చేసిందని చాలా సంబరపడతారు. సీన్ కట్ చేస్తే స్టడీ హాలిడేస్ కి ఊరికి వెళ్ళడానికి శుచి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి జో వెళ్లి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడు శుచి ఫ్రెండ్ జో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి శుచితో మీ వాడేం మాట్లాడుతున్నాడని అడుగుతుంది. దానికి వాళ్ళు నువ్వే కదా జో లవ్ ని శుచి యాక్సెప్ట్ చేసిందని చెప్పావు, అందుకే మాట్లాడడానికి వెళ్ళాడని శుచి ఫ్రెండ్ తో అంటారు. అందుకు శుచి ఫ్రెండ్ జో ఫ్రెండ్స్ తోటి నేను చెప్పింది శుచి ఏడుపు ఆపేసిందని ఇప్పుడు తను ఓకే అన్నట్టుగా థమ్స్అప్ చూపించానని అంటుంది. అది విన్న జో ఫ్రెండ్స్ అయోమయంలో పడతారు. ఆ సమయంలోనే శుచి వెళ్లే బస్ రావడంతో దానిలోకి ఎక్కి కూర్చుంటుంది. అప్పుడే శుచి పక్కనే కాలేజ్ సీనియర్ వెళ్లి కూర్చోగా అది చూసిన జోకి చాలా కోపం వస్తుంది. కానీ శుచి జో వైపు బస్సు కదిలేంత వరకు చూస్తూ ఉండేసరికి నువ్వు నా పక్కన వచ్చి కూర్చోవచ్చుగా అన్నట్టుగా చూస్తుందని జో వెంటనే పరిగెత్తుకుంటూ బస్ ఎక్కి శుచి పక్కన కూర్చున్న సీనియర్ ని బెదిరిస్తూ సీట్లో నుంచి పైకి లేపి జో తన పక్కనే ధైర్యంగా చెయ్యి మీద వేసి కూర్చుంటాడు. ఇక శుచికి కూడా జో అంటే ఇష్టం కలగడంతో అతనికి దగ్గరగా జరిగి కూర్చుంటుంది. ఈ విధంగా వీళ్ళిద్దరి ప్రేమ ఇలా మొదలవుతుంది. అలా కొన్ని రోజులు వీళ్ళిద్దరూ వాళ్ళ లవ్ ని ముందుకు తీసుకెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఒకరినొకరు బస్సులోనే కిస్ చేసుకుంటారు కూడా. కానీ అదే రోజు జో ముద్దు పెట్టుకున్న పర్సనల్ విషయాన్ని మందు సిట్టింగ్ వేసినప్పుడు తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాడు. అది విన్న జో ఫ్రెండ్స్ లో ఒకడు మత్తులో అనుకోకుండా తన లవర్ కి జో అండ్ శుచి ముద్దు విషయం చెప్తాడు. అది కాస్త అందరికి తెలిసిపోయి శుచి వరకు వెళుతుంది. దాంతో శుచి జోకి కాల్ చేసి నీకేమైనా తెలివుందా, పర్సనల్ మ్యాటర్ ని ఎవరైనా షేర్ చేసుకుంటారా అని గట్టిగా తిడుతుంది. తర్వాత రోజు ముద్దు విషయం చెప్పినందుకు జో, తిట్టినందుకు శుచి ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకొని గుడికి వెళ్తారు. అక్కడ చెట్టుకి కట్టిన మంగళసూత్రాన్ని చూసిన శుచి జోని అది ఎప్పుడు నా మెడలో కడతావని అడుగుతుంది. దానికి జో ఆ మంగళసూత్రాన్ని తీసుకొని ఇప్పుడే కట్టేయమంటావా అని మెడ వరకు తీసుకెళ్లి అడుగుతాడు. అప్పుడు శుచి జోతో మనం ఎలాగో ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటాం, మెడ వరకు వచ్చిన తాళిని నాకు పూర్తిగా కట్టు, లేదంటే మళ్ళీ మనకి టైం రాకపోవచ్చు, అప్పుడు జీవితాంతం బాధపడాల్సి వస్తుందేమో అని అంటుంది. కానీ జో అలా ఏం జరగదులే అన్నట్టుగా కట్టకుండా ఆగిపోతాడు. ఇక్కడే మూవీలో ప్రెజెంట్ సీన్ ని చూపిస్తారు. శృతి జోని పెళ్లి ఆపమని కాల్ చేసి చెప్పినా కూడా అందుకు జో పెళ్లి ఆపకుండా శృతి మెడలో తాళి కడతాడు. దాంతో శృతి షాక్ అవుతుంది. మళ్ళీ ఇక్కడే మూవీలో జో ఫ్లాష్ బ్యాక్ ని కంటిన్యూ చేస్తారు. ఇక జో అండ్ శుచి తమ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో లాస్ట్ ఎగ్జామ్ ని కంప్లీట్ చేస్తారు. తర్వాత జో శుచి దగ్గరికి వెళ్ళగానే శుచి జోని అందరి ముందే గట్టిగా హగ్ చేసుకుంటుంది. కొద్దిసేపు తర్వాత జో శుచితో మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగానే ఎంఏ చదువు, నేను కూడా ఎంఏనే చదువుతాను, ఆ తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్తాడు. దానికి శుచి నా వల్ల అసలు కావడం లేదు, నన్ను ఇప్పుడే తీసుకెళ్లిపో అని జోని మళ్ళీ హగ్ చేసుకుంటుంది. అందుకు జో నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోనని శుచికి ధైర్యం చెప్పి అక్కడి నుండి పంపిస్తాడు. అలా సంవత్సరన్నర రోజుల వరకు చిన్న చిన్న విషయాలలో గొడవలు పడుతూ తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకుంటూ ఫోన్ లోనే కాలాన్ని గడిపేస్తారు. ఇంతకీ ఆ గొడవలు ఎలాంటివంటే ఫోన్ త్వరగా లేపనందుకు, ఒక్కొక్కసారి కాల్ త్వరగా లిఫ్ట్ చేసినందుకు, చెప్పిన మాటలు విననందుకు, బిజీగా ఉండి కాల్ చేయనందుకు, ఇలాంటి విషయాల మీద గొడవ పడుతూ ఉంటారు. అలా ఒకసారి గొడవ పెద్దగా అయ్యేసరికి బ్రేకప్ చెప్పుకొని విడిపోవడానికి కలుస్తారు. కానీ చాలా రోజుల తర్వాత ఒకరికొకరు దగ్గరగా చూసుకోవడం వల్ల జరిగిన గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ ఎమోషనల్ గా ఒకటవుతారు. ఆ తర్వాత కొద్దిసేపు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలలో ఒక చిన్న మాట వల్ల మళ్ళీ గొడవ స్టార్ట్ అయ్యి అది కాస్త శుచి జో మీద చేయి వేసుకునేంత వరకు వెళుతుంది. దాంతో జో శుచిని ఏమనలేక సైలెంట్ గా కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటాడు. కానీ శుచి తన వెనుకనే పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకొని సారీ చెప్పి నువ్వు వెళ్ళిపోకు జో, నువ్వు వెళ్ళిపోతుంటే అంతేనేమో అని భయంగా ఉంది, నిన్ను వదులుకోవడం నా వల్ల కాదని ఏడుస్తూ అంటుంది. అందుకు జో శుచిని ఏడవద్దని అంటూ మనిద్దరం ఒకటే, ఒకరినొకరు హార్ట్ చేసుకుంటాం, అంతే బాధపడతాం, ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మనం కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండాలి, మాట్లాడుకోనంత మాత్రాన మన మధ్య ప్రేమేమి తగ్గిపోదని అంటాడు. అది విన్న శుచికి కోపం రావడంతో సరే నీకు కావాల్సింది మాట్లాడుకోకుండా ఉండడమే కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు శుచి జోకి కాల్ చేసి నా కోసం నీ కోపాన్ని, నీ యాటిట్యూడ్ ని వదిలేసి మన పెళ్లి గురించి మా నాన్నగారితో మాట్లాడడానికి
రమ్మంటుంది. అందుకు జో శుచితో ఓకే అని చెప్పి నెక్స్ట్ డే శుచి ఇంటికి వెళుతాడు. అక్కడ మంచి వెనుక చెడు ఉన్నట్టుగా కలిసే వాళ్ళని విడగొట్టే మూర్ఖులు ఉంటారు. అలాంటి మూర్ఖులు జోతో అనేక రకాలుగా మాట్లాడుతూ కోపం వచ్చేలాగా చేస్తారు. దాంతో జో వాళ్ళ మీదకి లేచినప్పుడు జోని వాళ్ళు శుచి ఫాదర్ మీదకి తోసేస్తారు. అప్పుడు లోపల కూర్చొని ఉన్న శుచి వెంటనే బయటికి వచ్చి తన ఫాదర్ మీద పడి ఉన్న జోన్ని చూసి వేరే విధంగా అర్థం చేసుకొని ఆయన మా నాన్నగారు ఎందుకు ఇలా చేశావని జోని అడుగుతుంది. కానీ జో జరిగింది చెప్పేంత వరకు శుచి అస్సలు వినకుండా జో మీద అరిచి బయటికి వెళ్ళమంటుంది. దాంతో జో ఇక చేసేది ఏం లేక చాలా బాధతో బయటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి జరిగింది తలుచుకుంటూ ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే తన ఫ్రెండ్స్ జోతో శుచికి వేరే వాడితో పెళ్లి జరగబోతుంది, ఇక తనని నువ్వు మర్చిపో అని సర్ది చెప్పుతారు. అది విన్న జో అయితే రేపు పొద్దున్న తనకి ఒకడు తాళి కట్టబోతున్నాడంటే మరి నేను కట్టిన తాళి అని తన ఫ్రెండ్స్ తో అనగా దానికి వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారా వీడు అని ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు నిజానికి ఆ రోజు టెంపుల్లో జో మంగళసూత్రానికి బదులు వేరే తాడుని తీసుకొని ఇది మనస్ఫూర్తిగా కడుతున్నానని ఇదే నీ తాళి అని శుచి మెడలో కడతాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న జో ఫ్రెండ్స్ ఇంత జరిగాక శుచి వేరే అబ్బాయిని ఎలా చేసుకుంటుందని శుచిని జోతో కలపడానికి వెంటనే బయలుదేరుతారు. కానీ అక్కడికి వెళ్లేలోగే జరగకూడనిది జరిగిపోయి ఉంటుంది. అది చూసిన జో అండ్ తన ఫ్రెండ్స్ కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు జరిగింది ఏమిటంటే శుచి పెళ్లికి ముందు రోజు తన ఫాదర్ కి ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్ లో జో అంటే నాకు చాలా ఇష్టం, అతనిని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని నా భర్తగా ఊహించుకోలేను. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా నాన్న నా మెడలో ఉన్న తాడు గురించి, అది జో కట్టిందే నాన్న, మాకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది, కానీ నీ ముందే అతని వెంట వెళ్ళలేను. అలా అని జోని దూరం చేసుకొని నేను అస్సలు బ్రతకలేను. మరి కొద్దిసేపట్లో ఇంకొకరు నా మెడలో తాళి కట్టబోతున్నారు. నా జో కట్టిన తాళి నా మెడలో ఉండగా మరొకరితో తాళి కట్టించుకోలేను నాన్న, ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి నాన్న అని లెటర్ రాసి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఇక శుచి బాడీ జో కళ్ళ ఎదురుగా కనిపించేసరికి ఆ బాధ ఆగలేని భూకంపంలా మారి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు ఫుల్ గా డ్రింక్ చేస్తూ గడ్డం పెంచుకొని ప్రేమిస్తే మూవీలో ఉండే హీరో భరత్ గెటప్ లోకి మారిపోతాడు. కానీ ఎన్ని రోజులు గడిచినా కూడా జో శుచిని మర్చిపోలేక మెంటల్ గా డిస్టర్బ్ అయి ఒక రోజు జో విషం తాగి సూసైడ్ చేసుకుంటాడు. అది చూసిన తన ఫ్రెండ్స్ జోని హాస్పిటల్ కి తీసుకెళ్లి కాపాడుతారు. ఈ విషయం తెలుసుకున్న జో ఫాదర్ హాస్పిటల్ కి వెళ్లి జోతో చనిపోదామని అనుకున్నావా, నీ జీవితానికి నువ్వే ఒక నిర్ణయం తీసుకున్నావు, కానీ అలా నువ్వు అనుకున్నట్టు జరగలేదు కదా, అంటే వేరే జీవితం ఏదో నీ కోసం ఎదురు చూస్తుందన్నమాట అని బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత జోని ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ జో మదర్ జోని చెంపదెబ్బ కొట్టి తానే నిన్ను వదిలేసిపోయిందంటే నువ్వు కూడా అదే తప్పు చేయడానికి చూశావు కదా, ఆ అమ్మాయి నీ మీద పెట్టింది ప్రేమ అయితే మేమందరం నీ మీద పెట్టేది ఏంటిదిరా, మా గురించి ఒక్కసారి ఆలోచించి ఉంటే ఈ విధంగా చేసేవాడివా అంటూ ఏడుస్తుంది. దానికి జో తన మదర్ కి సారీ చెప్పి ఇక ఇలా ఎప్పుడు చేయనని మాట ఇస్తాడు. సీన్ కట్ చేస్తే తన మదర్ అడిగిందని వేరే పెళ్లి చేసుకోవడానికి జో ఒప్పుకుంటాడు. ఇక తన తల్లిదండ్రుల కోసం జో శృతి అనే అమ్మాయిని ఆమెకి ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటంటే నిజానికి శృతి జోని పెళ్లి ఆపేయమని కాల్ చేసినప్పుడు జోకి బదులుగా తాగిన మత్తులో జో ఫ్రెండ్ మాట్లాడతాడు. అదే విషయాన్ని పెళ్లి జరిగిన మరుసటి రోజు తన ఫ్రెండ్స్ జోకి చెప్తారు. అది విన్న జో ఎంత పని చేశారా, అనవసరంగా ఒక అమ్మాయి జీవితాన్ని తనకిష్టం లేని జీవితంలోకి లాగేశాం, మీరసలు మనుషులేనా అని తన ఫ్రెండ్స్ మీద అరిచి అసలు జరిగిన నిజాన్ని చెప్పడానికి అక్కడి నుండి శృతి వద్దకి వెళుతాడు. కానీ శృతి జో చెప్పేది వినకుండా జోతో పెళ్లి ఆపేయమని చెప్పినా కూడా నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు, నాకు నీ లవ్ మ్యాటర్ కూడా తెలుసు, ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకొని నీలాంటి వాడిని దూరం చేసుకొని వెళ్లిపోయి ఆ అమ్మాయి మంచి పని చేసిందని అంటుంది. అది విన్న జోకి కోపం రావడంతో రూమ్ నుండి బయటికి వచ్చి సిగరెట్ కాలుస్తాడు. అలా ఆ రోజు నుండి శృతి అండ్ జోలిద్దరు వేరు వేరు రూముల్లో ఉంటారు. జో శృతికి నిజం చెప్పుదామని దగ్గరికి వెళ్ళినా కూడా శృతి అస్సలు పట్టించుకోదు. అయితే ఒక రోజు జో ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసి పోలీసులకి దొరుకుతాడు. అప్పుడు పోలీసులు తాగిందే కాక ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నావని జోతో అనగా దానికి జో నేను తాగలేదని చెప్పినా కూడా పోలీసులు వినకపోవడంతో వాళ్ళ ముందే నిజంగా తాగి చూపిస్తాడు. దాంతో పోలీసులు జోని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న శృతి ఫాదర్ స్టేషన్ కి వెళ్లి జోని విడిపించి కారులో ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో జోతో శృతి ఫాదర్ శృతికి నీకు
మధ్య దూరం ఉందని నాకు అర్థమైంది. మనకున్న కాలేజీని ఇప్పుడు శృతినే చూసుకుంటుంది. తనతో పాటు మీరు కూడా ఆ కాలేజీని చూసుకోండి. అలాగైనా మీ మధ్య కమ్యూనికేషన్ మొదలై ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. ఇంకా అల్లుడు, నా కూతురికి కొంచెం టైం ఇవ్వండి, తను ఖచ్చితంగా మారి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందని అంటాడు. ఇక నెక్స్ట్ డే జో శృతి ఫాదర్ చెప్పినట్టుగానే కాలేజీకి వెళ్లి అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ పరిచయం చేసుకుంటాడు. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు జో కాలేజీకి వెళ్తూ శృతి గురించి కాలేజీ స్టాఫ్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజు జో అంటే శృతికి పడటం లేదని అది అర్థం చేసుకున్న శృతి చెల్లెలు శృతి దగ్గరికి వెళ్లి అసలు ఆ రోజు ఫోన్ లో పెళ్లి ఆపేయమని మాట్లాడింది బావతోటి కాదు, తన ఫ్రెండ్ తోటి. వాళ్ళు బాగా తాగి ఉండడం వల్ల ఆ రోజు రాత్రి నువ్వు చెప్పింది మత్తులో మర్చిపోయారు. ఇదే విషయాన్ని బావ నీతో చెప్పడానికి వస్తుంటే తనని నువ్వు అవాయిడ్ చేస్తున్నావని అసలు నిజాన్ని శృతికి చెప్పుతుంది. నెక్స్ట్ సీన్ లో శృతి చెల్లెలతో ఒక అబ్బాయి ప్రేమ వ్యవహారం నడిపి తన దగ్గర నుండి తీసుకున్న ప్రైవేట్ ఫొటోస్ ని అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం శృతికి తెలియడంతో ఆ అబ్బాయి మదర్ ని శృతి కాలేజీకి పిలుస్తుంది. ఆ టైంలో అక్కడికి జో కూడా వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాడు. తర్వాత జో తన మరదలితో అసలు వాడికి ఏ నమ్మకంతో నీ ఫోటోల్ని పంపించావు, ఎప్పుడైతే వాడు నీ ప్రైవేట్ ఫోటోల్ని అడిగిండో అప్పుడే వాడికి నీ మీద ఉన్నది ప్రేమ కాదు లస్ట్ అని అర్థం చేసుకోవాల్సింది. ఈ చిన్న డిఫరెన్స్ తో వాడి గురించి నువ్వు అర్థం చేసుకోలేదా అని అంటాడు. అది విన్న అబ్బాయి అంత నేనే చేశానని మాట్లాడుతున్నారు, తనేమీ చేయలేదా, తనే కదా ఫొటోస్ ని పంపించిందని జోతో అంటాడు. దాంతో జోకి కోపం రావడంతో అబ్బాయి చెంప మీద కొట్టి, ఒక అమ్మాయి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నిన్ను నమ్మితే ఆ నమ్మకాన్ని నువ్వే కాపాడుకోవాలి, అంతేకాని అడ్వాంటేజ్ తీసుకోవద్దని అంటాడు. అది విన్న అబ్బాయి మదర్ నువ్వు ఇలా ఎందుకు చేశావు, నువ్వు చేసింది తప్పు అని కొట్టి బాధపడుతూ ఉంటుంది. దాంతో అబ్బాయి తప్పును తెలుసుకొని శృతి చెల్లెలకి సారీ చెప్పుతాడు. తర్వాత అదే రోజు సాయంత్రం శృతి జోతో నువ్వు చెప్పేది వినకుండా నీ గురించి అపార్థం చేసుకున్నాను, అందుకు నన్ను క్షమించు అని చెప్పి తన లైఫ్ లో ఒక అబ్బాయి ఉన్నాడని ఆ అబ్బాయి గురించి జోకి వివరిస్తుంది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో అనేది మనకి క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఇక అసలు నిజాన్ని తెలుసుకున్న జో ఆ అబ్బాయి గురించి తెలుసుకొని అతను ఎక్కడున్నాడో అక్కడికి శృతిని తీసుకొని రమ్మని తన ఫ్రెండ్ తో చెప్పుతాడు. అప్పుడు శృతి జో ఫ్రెండ్ తో కారులో వస్తూ జో ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా, ఆ అమ్మాయి ఏమైందని జో ఫ్రెండ్ ని అడుగుతుంది. అందుకు అతను ఇంట్లో వాళ్ళు చూపించిన అబ్బాయిని చేసుకోలేక ఇటు జోని వదులుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయిందని శృతితో చెప్పుతాడు. అది విన్న శృతి ఇన్ని రోజుల నుండి జోని అందరూ అర్థం చేసుకున్నారు కానీ నేను అర్థం చేసుకోలేదు, కానీ నన్ను జో అర్థం చేసుకున్నాడని జో ఫ్రెండ్ తో అంటూ జో మీద ఒక మంచి ఇంప్రెషన్ పెంచుకుంటుంది. ఈ లోపే జో రమ్మన్న ప్లేస్ కి వెళ్లిన శృతికి జో ఒక అబ్బాయిని చూపించి అతని దగ్గరికి పంపిస్తాడు. కానీ ఇక్కడే అదిరిపోయే ఫైనల్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేమిటంటే శృతి స్కూల్ లైఫ్ లో ఒక అబ్బాయిని ఇష్టపడి అతనికి ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి దానిని అలసుగా తీసుకొని శృతిని రూమ్ లోకి తీసుకెళ్లి తనని బలవంతం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో కాంపిటీషన్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్న జో అది చూసి శృతిని సేవ్ చేసి ఆ అబ్బాయిని చితక బాదుతాడు. ఈ సీన్ స్టార్టింగ్ లో జరుగుతుంది అండ్ ఈ కారణం చేతనే జో ఆ అబ్బాయితో గొడవ పెట్టుకుంటాడు. అసలు ఇక్కడ శృతి జో ఫేస్ కి మేకప్ ఉండడం వల్ల ఇన్ని రోజుల నుండి ఆ అబ్బాయి జో అని తెలియక మిస్బిహేవియర్ చేసిన వాడి గురించి వెతుకుతూ ఉంటుంది. ఇక ఫైనల్ గా మిస్బిహేవియర్ చేసిన వాడితో ఆ రోజు నన్ను కాపాడిన వాడు ఎవడని గల్ల పట్టుకొని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి అది జోనే అని చెప్పేసరికి వెంటనే శృతి జో దగ్గరికి వెళ్లి అసలు ఆ రోజు నీతో నా లైఫ్ లో ఒక అబ్బాయి ఉన్నాడని అతని గురించి వివరించిన రోజే నాకు చెప్పాల్సింది, ఎందుకు చెప్పలేదని జోని అడుగుతుంది. దానికి జో ఆ రోజే నేను చెప్పి ఉంటే నువ్వు నన్ను నమ్మకపోవచ్చు, అందుకే ఇంతవరకు ఈ విధంగా నీకు నిజం తెలిసేలా తీసుకువచ్చానని చెప్తాడు. దాంతో శృతి ఫుల్ ఎమోషనల్ అయి జోని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు సేవ్ చేసిన అబ్బాయిని శృతి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇంకా అబ్బాయి జో కావడంతో శృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఈ హ్యాపీ ఎండింగ్ సీన్ తోనే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.